హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్ఫై తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 లో నుంచి క్వశ్చన్ నెంబర్ 1 మనం సాల్వ్ చేద్దాం. సో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్. సో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం యూజ్ చేస్తే మనం వీటి యొక్క హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం మనకి ఏం చెప్పొద్ది, ఏ అండ్ బి రెండు నెంబర్లు తీసుకుంటే అండ్ ఏ అనేది బి కంటే పెద్దదైతే, ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. క్యూ అండ్ ఆర్ అనేవి రెండు యూనిక్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ వేర్ ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. ఆర్ అనేది బి కంటే చిన్నది ఉంటుంది అండ్ జీరో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్. ఆర్ కంటే జీరో అనేది చిన్నదిగానే అయ్యొచ్చు, జీరోకి ఈక్వల్ అయినా అయ్యొచ్చు ఆర్. ఓకే, సో ఇది యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం చెప్తుంది. సో దీన్ని యూజ్ చేస్తే మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ 135 అండ్ 225 కదా. సో 135 అండ్ 225 చూసుకుంటే మనం ఏ గ్రేటర్ దాన్ బి తీసుకోవాలి. సో ఇక్కడ 225 పెద్దది కాబట్టి దీన్ని ఏ అనుకోవచ్చు అండ్ 135 చిన్నది కాబట్టి దీన్ని బి అనుకోవచ్చు. సో బితో ఏని డివైడ్ చేయాలి. సో 225 135 తో మనం 225 ని మనం డివైడ్ చేయాలి. 135 1 జా 135, 2 జా తీసుకుంటే మనకి 270 వచ్చింది. సో 135 1 జా 135, మనకి రిమైండర్ అనేది 90 వచ్చింది. ఓకే, సో 5 నుంచి 5 తీస్తే 0, 12 నుంచి 3 తీస్తే 9, 1 నుంచి 1 తీస్తే 0. సో 90తో మళ్ళీ అగైన్ 135 మనం డివైడ్ చేయాలి. ఎందుకంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ని మనం ఏమని రాయొచ్చు, దిస్ ఇస్ ఏ కదా, 225 అనేది ఏ. సో 225 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. బి అనేది 135, క్యూ అనేది మనకి కోషెంట్ 1 ఇంటూ 1 ప్లస్ ఆర్ అనేది ఏమొచ్చింది, రిమైండర్ 90 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 కాదో మళ్ళీ డివిజన్ మనం ఏదైతే ముందు ప్రీవియస్ డివైజర్ ఉందో దాన్ని మనం డివైడెడ్ గా తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే రిమైండర్ 0 కానప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ బి అనేది ఏ ప్లేస్ లోకి వెళ్ళొద్ది అండ్ ఈ ఆర్ అనేది బి ప్లేస్ లోకి వచ్చింది. ఓకే, సో ఆర్ అనేది బి ప్లేస్ లో ఉంది, ఈ బి ఏదైతే ఉందో ప్రీవియస్ బి అనేది మనకి ఏ ప్లేస్ లోకి వచ్చింది. సో 91 90 అగైన్ మనకి 45 వచ్చింది. ఈ స్టెప్ ఎలా రాయొచ్చు, 135 ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఈ 135 మనకి ఇక్కడ ఏ ప్లేస్ లోకి వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు 90 అనేది బి ప్లేస్ లోకి వచ్చింది ఇంటూ కోషెంట్ 1 వచ్చింది 1 ప్లస్ రిమైండర్ మనకి ఎంత వచ్చింది 45. క్లియర్. అగైన్ 45 అనేది 0 కాదు కాబట్టి ఈ బి ప్లేస్ లో మనకి ఏకి వెళ్ళొద్ది అండ్ ఈ ఆర్ ప్లేస్ లో ఉండేది మనకి బి ప్లేస్ లోకి వచ్చింది. సో ఈ 45 తో ఈ ప్రీవియస్ డివైజర్ ని మనం డివైడ్ చేయాలి. 45 2 జా 90 ఈజ్ ఈక్వల్స్ టు 0. రిమైండర్ మనకి 0 వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 90 ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇంటూ 2 ప్లస్ 0. క్లియర్. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో బి ప్లేస్ లో ఉండేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. రిమైండర్ 0 వచ్చినప్పుడు కరస్పాండింగ్ డివైజర్ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో 45 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ 225 అండ్ 135. 225 అండ్ 135 ఈజ్ ఈక్వల్స్ టు 45. సో సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, 196 అండ్ 38220 కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. 196 అండ్ 38220 కి. ఓకే, 38220 అనేది 196 కంటే పెద్దది కాబట్టి దీన్ని ఏ అనుకుంటున్నాను, 196 ని మనం బి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు 38220 ని 196 తో డివైడ్ చేయాలి. 38220 196 తో మనం డివైడ్ చేయాలి. 196 1 జా మనకి 196, 2 జా తీసుకుంటే 200, 90 90 80 చూసుకోండి. 196 ఇంటూ 2 తీసుకున్నాం అనుకోండి. ఓకే, 2 6 జా 12, 2 9 జా 18 ప్లస్ 1 19 అండ్ 2 1 జా 2 ప్లస్ 1 3, 392 వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకు ఉండేది ఫస్ట్ 3 డిజిట్స్ 382 ఉంది. సో మనం 1 తీసుకుందాం. సో 196 ఇంటూ 1 తీసుకుంటే మనకి 196 వచ్చుద్ది. ఓకే, సో 2 నుంచి 6 తీయలేం కాబట్టి 12 నుంచి 6 ఇస్తే మనకి 6. ఇక్కడ 7 ఉండొద్ది. 7 లో నుంచి 9 తీయలేం కాబట్టి 17 లో నుంచి 9 తీస్తే మనకి 8 వచ్చుద్ది. సో ఇక్కడ 2 నుంచి 1 తీస్తే మనకి 1 వచ్చుద్ది. అగైన్ మనం ఒక నెంబర్ని, ఇప్పుడు 186 అనేది 196 కంటే చిన్నది కాబట్టి ఒక నెంబర్ని కిందకి, ఏదైతే నెంబర్ ఇక్కడ 2 ఉందో దాన్ని దించుకుందాం. ఇప్పుడు చూసుకుంటే 196 ఉంది కదా, 196 తో మాక్సిమం నెంబర్ ఎంత చేయొచ్చు మనం, మాక్సిమం నెంబర్ 196 ఇంటూ 9 చేయొచ్చు. 196 ఇంటూ 9 చేద్దాం. 196 ఇంటూ 9 మనం తీసుకుంటే 9 6 జా మనకి 54. ఓకే, 9 9 జా 81 ప్లస్ 5 86, 9 1 జా 9 ప్లస్ 8 17, 1764 వచ్చింది మనకి. 1764 అనేది దీనికంటే చిన్నదే కాబట్టి 1764. ఇక్కడ మనకి 9 వచ్చింది.
సో 2లో నుంచి 4 తీయలేం కాబట్టి 12లో నుంచి 4 తీస్తే 8, 5 నుంచి 6 తీయలేం కాబట్టి 15లో నుంచి 6 తీస్తే 9, ఇది 0, ఇది 0, 7 అవుద్ది కాబట్టి 0 0, 98 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 నేను కిందకి తీసుకున్నాను. ఓకే, సో మనకి 980 వచ్చింది. 980 అనేది కూడా ఆల్రెడీ ప్రాబ్లం లేదు. 980 అనేది 196 కంటే పెద్దదే కాబట్టి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 196 ఇంటూ 9 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికే 100 ఇంటూ 9 900 అయిపోద్ది, 9 ఇంటూ 9 81 అయిపోద్ది, 1700కి వెళ్ళిపోద్ది. సో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం. 196 ఇంటూ 7, 7 6 42, 7 9 63 ప్లస్ 4 67, 7 1 7 ప్లస్ 6 13 వచ్చేస్తుంది. ఇది కూడా మనకి 980 కంటే పెద్దది. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం. 196 ఇంటూ 5 తీసుకుంటే మనకి ఏమొచ్చింది? 5 6 30, 5 9 45 ప్లస్ 3 48, 5 1 5 ప్లస్ 4 9, 980 మనకు వచ్చింది. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోయింది. ఓకే, 195తో మనకి తీసుకుంటే ఇంటూ 5, 196 ఇంటూ 5 తీసుకుంటే మనకి ఏమొచ్చింది? 980 వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ లోనే మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి రిమైండర్ ఎప్పుడైతే 0 వచ్చిందో కరస్పాండింగ్ డివైజర్ మనకి హెచ్సిఎఫ్ అవుద్ది. ఇదే మనకి యూక్లిడ్ డివిజన్ ఈక్వేషన్ లో రాసుకుంటే మనకి ఏం తెలుసు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్ కదా. సో ఏ అనేది మనకి ఎంత? 38220. సో 38220 ఈజ్ ఈక్వల్స్ టు బి ఎంత? 196 ఇంటూ క్యూ క్వోషియంట్ ఎంత? 195 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో కరస్పాండింగ్ బి అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 38220, 196 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏముంది? 196. క్లియర్? సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? 867 కి 255 కి మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. 867 అండ్ 255. సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఓకే, సో 867 ఈజ్ డివిజిబుల్ బై 255. దీన్ని మనం 867 ని 255 తో డివైడ్ చేద్దాం. 4 తీసుకుంటే ఇక్కడికి 800 అవుతుంది. 55 4 అంటే మళ్ళీ అగైన్ 200 యాడ్ అవుతుంది. సో 3 తీసుకుందాం. సో 255 ఇంటూ 3, 255 ఇంటూ 3 తీసుకుంటే మనకి ఏమొచ్చింది? 3 5 15, 3 5 15 1 ప్లస్ 16, 3 2 6 ప్లస్ 1 7, 765 మనకు వచ్చింది. క్లియర్? సో 255 3 మనకి 765. క్లియర్? సో మనకి దీన్ని చూసుకుంటే 20102 అనేది మనకి వచ్చింది. సో ఈ 102 అనేది మనకి 0 కాదు కాబట్టి దీన్ని స్టెప్ లో ఎలా రాయొచ్చు? ఈక్వేషన్ ఫామ్ లో. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్ కదా. సో 867 ఈజ్ ఈక్వల్స్ టు 255 ఇంటూ క్యూ ఎంత మనకి? 3 ప్లస్ ఆర్ ఎంత వచ్చింది? 102. ఎప్పుడైతే 102 అనేది మనకి 0 కాదో ఈ 255 అనేది మనకి ఏ ప్లేస్ లోకి వెళ్ళొద్ది అండ్ 102 అనేది మనకి బి ప్లేస్ లోకి వెళ్ళొద్ది. ఓకే, సో 102తో మనము 255 ని డివైడ్ చేయాలి. క్లియర్? 102 2 తీసుకుంటే మనకి 204 వచ్చింది. ఇట్స్ ఫైన్. సో 204 మనకు వచ్చింది. సో 51. క్లియర్? రిమైండర్ అనేది మనకి 51 వచ్చింది. ఈ స్టెప్ ని మనం ఎలా రాయొచ్చు? 255 ఈజ్ ఈక్వల్స్ టు 102 ఇంటూ 2 ప్లస్ 51. క్లియర్? సో అగైన్ 51 ని మనం 102తో డివైడ్ చేయాలి. 102 ని మనం 51తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి రిమైండర్ అనేది 0 కాదు కాబట్టి సో ఈ డివైజర్ ఏదైతే ఉందో అది మనకి డివైడెడ్ గా వెళ్ళొద్ది, రిమైండర్ అనేది మనకి డివైజర్ గా అవుద్ది. క్లియర్? సో 51తో 102 డివైడ్ చేస్తే 51 2 మనకి 102 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో కరస్పాండింగ్ డివైజర్ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఈ స్టెప్ లో రాసుకుంటే మనకి ఎలా తెలుసు? 102 ఈజ్ ఈక్వల్స్ టు 51 ఇంటూ 2 ప్లస్ 0. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో మనకి కరస్పాండింగ్ బి అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 867 ఇంటూ 867 అండ్ 255 మనకి ఏమొచ్చింది? ఈజ్ ఈక్వల్స్ టు 51. 51 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.1. సో మీకు ఈ క్వశ్చన్ లో ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.